99 టీవీ నేను సాయి సుధా. ఇక డీటెయిల్స్ చూస్తే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టు అయిన శివబాలకృష్ణను 8 రోజుల పాటు విచారించనుంది. దీంతో బాలకృష్ణను ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారించనున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టు అయిన శివబాలకృష్ణను 8 రోజుల పాటు విచారించనుంది. దీంతో బాలకృష్ణను ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారించనున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన శివబాలకృష్ణను 8 రోజుల పాటు విచారించనుంది. దీంతో బాలకృష్ణను ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారించనున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, చెప్పండి. మాజీ అధికారి శివబాలకృష్ణ అన్నారు. ఐటీ అధికారులు దాడి చేయడం జరిగింది. ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నారన్న నేపథ్యంలో ఆయన మీద దాడులు చేయగా ఆయన అక్రమాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అలానే ల్యాప్టాప్లు స్మార్ట్ ఫోన్లు ఇవన్నింటినీ కూడా ఆయన నుంచి తీసుకోవడం జరిగింది. ఇదే విషయంలో ఇప్పటికే ఆయన్ని ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరచడం జరిగింది. అయితే కోర్టులో హాజరుపరిచిన సంబంధించి ఈ కోర్టు కూడా అతనికి కస్టడీకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంది. మొదట ఇప్పటికే 45 పేజీలతో పోల్చుకున్నటువంటి రిమాండ్ రిపోర్ట్ లో అయితే అధికారులు కోర్టుకు సమర్పించడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ జరిపిన కోర్టు అతనికి కస్టడీ కోసం అనుమతి ఇవ్వడం జరిగింది. 8 రోజుల పాటు ఏసీబీ కోర్టు అతనికి అనుమతి ఇవ్వడం జరిగింది. 8 రోజుల విచారణలో మరికొన్ని కీలకమైన విషయాలు కూడా విచారించాల్సిన అవకాశం ఉందని చెప్పి అధికారులు ఆవరంగా దాన్ని కోర్టు అయితే పర్యటించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇంకా ఎవరైనా పాత్ర ఉంది, దీంట్లో ఎవరెవరి పేరు మీద ఇతర పట్ల ఆస్తులు ఉన్నాయి అనే దాని మీద కూడా ఈ ఏసీబీ అధికారులు ఆయన కస్టడీలో విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. చెప్పండి. ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన శివబాలకృష్ణకి సంబంధించి ఇప్పుడు విచారణ ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతుంది? ఈ విచారణకు అయితే రేపు నుంచి ఏసీబీ అధికారులు తమ కస్టడీలో తీసుకుని విచారించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు సంబంధించిన ఏదైతే సంబంధించిన పాఠాలు అన్ని పూర్తి చేయడం జరిగింది. ఇది ఆయన కస్టడీలో తీసుకున్నాం. కస్టడీని పొడిగించాలని కూడా మొదట కోర్టుని అడిగినప్పటికీ ఏసీబీ కోర్టు 8 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం జరిగింది. 8 రోజుల్లో పూర్తి అయిన తర్వాత ఇంకా అవసరం అయితే గడువు కోరే అవకాశం అయితే ఏసీబీ అధికారులు ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అందరూ అధికారులకి ఎవరికైతే సమాచారం వాళ్ళో కూడా
సమాచారం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన తరపున లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బెయిల్ పిటిషన్ పని దాఖలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఆయన ప్రస్తుతం ఆయన సర్వీస్ నుంచి తొలగించే ఉద్దేశంలో ప్రభుత్వం అయితే ఉంది. దీని మీద అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ అక్రమ ఆస్తుల కేసులో ఆయన విచారణకు తీసుకున్నప్పటి నుంచి ఆయన సర్వీస్ నుంచి తొలగిస్తారన్న ఊహాగానాలు అయితే వచ్చినాయి. అయితే వాటన్నింటినీ నిజం చేస్తూ అధికారులు ఆయన సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి అధికారులకు ఆదేశాలు వచ్చేప్పటికైతే ఇవ్వడం అయితే జరిగింది. నాగార్జున, ఇప్పుడు బాలకృష్ణను ఏసీబీ అధికారులు అంటే ఏ అంశాలపై ఏ కోణాల్లో విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి? అది ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే అక్రమ ఆస్తుల కేసు ఒకటి, అదేవిధంగా వివిధ చోట్ల ల్యాండ్ భూములు కొన్నారన్న ఆరోపణల మీద కూడా ఆయన్ని అధికారులు అయితే అధీనంలోకి తీసుకున్నారు. కొన్ని చోట్ల ఆదాయానికి మించే ఆస్తులు, అలానే లెక్కలను చేరినటువంటి విషయాల గురించి కూడా దీని మీద ఆయన చర్చించే అవకాశం ఉంది. అలానే ఇతరుల పేర్ల మీద బినామీ ఆస్తులు, అలానే బినామీల పేర్ల మీద కొన్ని కొనుగోలు చేసినటువంటి భూముల గురించి కూడా ఇక్కడ అయితే చర్చించే అవకాశం అయితే ఉంది. దీని అన్నింటినీ బట్టి పలు సెక్షన్ల ఇప్పటికే ఆయనకి అరెస్ట్ చేసిన అయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏసీబీ కోర్టు 8 రోజులు గడువు అయితే ఇచ్చింది. ఈ 8 రోజుల తర్వాత అవసరమైతే మళ్ళీ గడువును పొడిగించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు కూడా ఈ 8 రోజులు వారికి కావాల్సిన వివరాలు, అలానే ఇంకా ఇతర చోట్ల ఏదన్నా భూములు ల్యాండ్ విషయాలు ఉన్నాయా, లేకపోతే ఎవరెవరు అధికారులు మరి గత ప్రభుత్వంలో అధికారులు కానీ లేదంటే ఇతర కలెక్టర్లు కానీ ఆయన ఎవరెవరు సహకరించారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ నాగార్జున, థ్యాంక్ యూ.